హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్. ఈరోజు ఏపీ హిస్టరీ సబ్జెక్ట్లో శాతవాహనులు అనే టాపిక్లో శాతవాహనుల యొక్క పరిపాలనా విధానానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ని చూద్దాం. రాజ్య భాగాలు: రాజ్యము, ఆహారములు, నిగమములు, గ్రామాలుగా విభజించడం జరిగినది. పరిపాలకులను చూసినట్లయితే రాజ్యానికి అధిపతి రాజు, ఆహారానికి అధిపతి ఆమాత్యుడు, నిగమములకు అధిపతి నిగమ సభ లేదా పట్టణ పరిపాలన, గ్రామాలకి పరిపాలకులు వచ్చేసరికి గ్రామికుడు లేదా గుల్మిక లేదా గ్రామిణి అని కూడా పిలవడం జరుగుతుంది. చూడండి, అక్కడ నోట్లో పాయింట్ కూడా ఇవ్వడం జరిగినది. గుల్మిక అంటే గ్రామ పాలన పర్యవేక్షకుడు, నిగమ సభలు అనగా పట్టణ పరిపాలనను సూచించడం జరుగుతుంది. చూడండి, రాజ్యానికి అధిపతి రాజు, ఆహారాలకి అధిపతి ఆహారం అనగా రాష్ట్రాలకు